ఇంకా స్టేజ్పై ఒకరి తర్వాత ఒకరు మోడల్స్ వచ్చి వాళ్ళ ప్రజెంటేషన్ని ఇస్తూ ఉంటారు. అలా ప్రజెంట్ చేస్తున్న వాళ్ళని సునంద, శశికాంత్, ఆదిత్య, ఆనంది, జీవన అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. అలా ప్రజెంటేషన్ ఇస్తున్న మోడల్స్ని చూసి సునంద ఒక్కసారిగా పద అది ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటకు ఆనంది ఒక్కసారిగా షాక్ అయి మేడం అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటకు సునంద కోపంతో షటప్, నువ్వింకా ఏమీ మాట్లాడవద్దు, అసలు ఇక్కడ ఉండి ఏం చేయాలి, నెక్స్ట్ ప్రజెంటేషన్ మనదే, కేడీ గవర్నమెంట్స్ అని మనల్ని పిలుస్తారు, అప్పుడు ఏం చేయాలి, మేము సిద్ధంగా లేము, అసలు మా దగ్గర ఏ ప్రజెంటేషన్ కానీ మోడల్స్ కానీ ఏమీ లేవని అప్పుడు అందరిలో తలదించుకొని సిగ్గుతో చెప్పాలా అని సునంద ఆనందితోటి కోపంగా అంటూ ఉంటుంటే అనుకున్నట్టుగానే తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్ కేడీ గవర్నమెంట్స్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ అనౌన్స్మెంట్ విని ఆదిత్య గారు, ఆనంది, సునంద అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రజెంటేషన్ కోసం అక్కడున్న వాళ్ళందరూ కూడా కేడీ గవర్నమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సునంద, ఆదిత్య గారు, ఆనంది వీళ్ళు మాత్రం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలియక అలాగే నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. మరి ఈలోపు ఆనంది తన బాధపడుతున్న ఆదిత్య గారి వైపు, సునంద గారి వైపు చూస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎలాగైనా మోడల్స్ రాకపోయినా ఏదో ఒక విధంగా మన కంపెనీ నుంచి ప్రజెంటేషన్ కంపల్సరీగా ఇవ్వాలి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మరి ఆనంది కేడీ గవర్నమెంట్స్ కంపెనీ పరువు పోకుండా ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తుందనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.